మంచిదానిలా నటిస్తూ నీ భర్తని మోసం చెయ్యొచ్చు, మీ అత్తని మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చెయ్యలేవు. అయినా నీ పగి ఇంకా తీరలేదా? నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు వెన్నుపోటు పొడుస్తావా? నీకు నా కూతుర్నిచ్చానే, నా కూతురు నీ దగ్గర పెరుగుతుందన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే నీకే చాలా సమస్యలు వస్తాయి. అసలు మీ అత్తయ్యకి ఈ విషయం తెలియాలి కదా. తెలియాలంటే నువ్వు చెప్పాలి కదా. నిన్ను నేనేం అడిగాను? నాకు లేని సంతోషం నీకుండకూడదు, నా కోసం నీ కడుపులో ఉన్న బిడ్డని తీసేసుకోవే అన్నాను. అది నువ్వు విన్నావా? ఆ రోజు ఏమన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. చాలా పవర్ఫుల్గా నన్ను అవమానించి బిడ్డ జోలికొస్తే ఊరుకోను, చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చావుగా. నువ్వు నాకు ఛాలెంజ్ చేసినప్పుడు నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. మీ అత్త ఇక నుంచి అనుమానంతో నిన్ను పీడిస్తుంది. బిడ్డ ఎక్కడా అని నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు నిజం చెప్పలేక, ఆవిడ నుంచి తప్పించుకోలేక నరక యాతన పడతావు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. వింధ్య, మాట్లాడావా? నేను మాట్లాడానండి. ధైర్యం చెప్పాను. పాపం తను బాధపడుతుంది. ఏం పర్లేదులేండి, అన్ని ప్రాబ్లమ్స్ త్వరలోనే సాల్వ్ అయిపోతాయి. మనం వెళ్దామా? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఏంటత్తయ్య అలా ఉన్నారు? ఏమైంది? అత్తయ్య, అది నువ్వు ఎంత మందిని మోసం చేస్తావు వింధ్య? ఏం మాట్లాడుతున్నావమ్మా? మోసం చేయడం ఏంటి? రై, నీ భార్య మనందర్నీ పిచ్చివాళ్ళం చేస్తుంది. అసలు తాను ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అని చెప్పి మనందర్నీ నమ్మించి సీమంతం కూడా చేయించుకుని గిఫ్ట్లు తెప్పించుకుని వెండి ఉయ్యాల తీసుకొచ్చి మనందర్నీ ఫూల్స్ని చేసిందిరా. ఫూల్స్ని చేయడం ఏంటమ్మా? ఈ డాక్టరు నిజం చెప్పిందిరా. అసలు నీ భార్య ప్రెగ్నెంటే కాదు. అమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావమ్మా. సారీ బావా, అక్కడ డాక్టర్ని కూడా మేనేజ్ చేసింది. అసలు వింధ్య సిస్టర్కి పిల్లలే పుట్టరు. ఇన్నాళ్ళు నీ మీద ఎన్నో నిందలు వేసింది, బాధ పెట్టింది, అయినా నేను భరించాను. కానీ ఇప్పుడు మనందర్నీ మోసం చేసిందిరా. అది కూడా తనకి పిల్లలు పుట్టారని తెలిసినా కూడా
మనతో నిజం చెప్పకుండా నిన్ను నన్ను అందర్నీ మోసం చేసింది. అసలు ఇలాంటి అమ్మాయితో నువ్వెలా కాపురం చేస్తావురా? ఈ రోజు ఈ అబద్ధం చెప్పింది, రేపు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో. అసలు ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి పంపించేసి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేనేదో తప్పని పరిస్థితుల్లో అలా చేశాను. నా మాట వినండి అత్తయ్య. నేను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యానని ముందు పొరపాటు పడ్డాను. అదే నిజం అనుకుని ఎన్నో కలలు కన్నాను. కానీ అది నిజం కాదని తెలిసిన తర్వాత మీతో నేను చెప్పలేకపోయాను. నా దురదృష్టం అత్తయ్య, ఆ రోజు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాకు పిల్లలు పుట్టరని ఆలస్యంగా తెలిసింది. నువ్వింకొక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. అసలు నీలాంటిది నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి. చెప్తుంది నీకే, వెళ్ళిపో. అత్తయ్య, మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను ఇప్పుడే ఈ క్షణమే పెట్రోల్ పోసుకుని పాయిజన్ తాగు చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు చచ్చిపోతానంటే నేను భయపడతాను అనుకున్నావా ఏంటి? ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. వెళతావా వెళ్ళవా? రాజేష్, తనని ముందు ఇక్కడి నుంచి పంపించేసేరా. అసలు దాని మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. మనల్ని మోసం చేసిన అమ్మాయి మన ఇంటి కోడలే కాదు. పంపించేసే ఇక్కడి నుంచి. మావయ్య, మీరైనా చెప్పండి. మీ అత్తయ్య మాట నేనెప్పుడు కాదనలేదమ్మా. ఇంత మోసం చేసిన నిన్ను మా ఇంటి కోడలిగా ఎలా యాక్సెప్ట్ చేయాలమ్మా? నేను ముందే చెప్పాను విషయం ఇక్కడి దాకా తెచ్చుకోకండి అని. మీరే వినలేదు. నేను అప్పటికీ చెప్పాలని ట్రై చేశాను డాక్టర్, కానీ కుదరలేదు. నన్ను ఇంట్లోంచి పంపించేస్తానంటే ఈ క్షణమే నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, నిజం చెప్తున్నాను. చెప్పండి, ఉండమంటారా లేక చావమంటారా?